చూడండి మేడం, ఇక్కడ చూడండి. మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదవులు మనందరం ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి మాట్లాడి పరిష్కరించే ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి మీరందరూ వ్యవసాయకు సంబంధించిన దాంట్లోకి మీరు ఇద్దరు చైర్మన్ అయినారు కాబట్టి మీరందరూ రైతులను గుర్తుపెట్టుకోండి. రైతు అనేవాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఎంతో కష్టపడి పశువులు పాలు తీసుకొని డైరీలకు వస్తే వాళ్ళు హైదరాబాద్ 5 గంటల కాళ్ళు అవుతున్నారు. కాబట్టి రైతులు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి పుట్టగట్టు కూడా ఒక మాట అన్నారు సార్, దాదాపు 65% ప్రజానీకం ఇక్కడ వరంగల్ జిల్లాలో రైతాంగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ ఎన్నో చేయాలి మనము, తాగునీరు కానీ సాగునీరు కానీ వాళ్ళన్నిటి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అనేసి కడప జిల్లా కడప జిల్లా అన్నా ఇక్కడ చూడండి అన్నా జయప్రకాశ్ మీరు కొద్దిగా అన్నా రెడీ సార్, రెడీ సార్, చూడండి సార్, రెడీ రైట్. హలో రైట్ సార్, సార్ చూడండి సార్. మంతూరు సూర్యనారాయణ రెడ్డి అను నేను సహకార సంఘముల చట్టము 1964 ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పర్సనల్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వముచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను, రిజర్వు బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాలు గుర్తున్నంత కాలము మర్చిపోలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నా యొక్క పుష్పాంజలి. అదేవిధంగా కడప జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన సీనియర్ నాయకుడు స్వర్గీయ దివ్యముల వీరారెడ్డి గారి ఘనతను నా యొక్క పుష్పాంజలి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవికి వచ్చేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చేందుకు కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సరితమ్మ గారికి, మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, బద్వేల్ మా ప్రియతమ నాయకురాలు విజయమ్మ గారికి, బద్వేల్ ఇన్ఛార్జ్ సోదరుడు నితీష్ రెడ్డి గారికి, కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి, జమ్మనోడి ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారికి, భూపేశ్
వరదనారెడ్డి గారికి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, సుధాకర్ యాదవ్ గారికి, అలాగే బీటెక్ రవి గారికి, అలాగే రాజంపేట అయితే జగన్మోహన్ రాజుకు, కుడా చైర్మన్ భూపేందర్ రెడ్డి గారికి, గూడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ డిసిసి బ్యాంక్ నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బ్యాంక్ సిబ్బందికి, బ్యాంకు కస్టమర్లకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో 50 ఏళ్ల దాకా యువనేతగా నిలిచే ఏకైక నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు, రాజకీయాల్లో తండ్రిని మించిన తనయుడు కూడా ఆయనే. రెడ్ బ్రౌన్ కుట్టీర్మర్ ప్రతిపక్ష నియంత్రణ పాలిట ప్రజాసోదరు మాన్య శ్రీ లోకేష్ బాబు గారికి ఇంకా ఎన్నో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ బద్వేల్ వీరారెడ్డి గారి నాయకత్వంలో చిన్న కార్యకర్తగా మొదలైన నా రాజకీయం ప్రయాణం నా నితీష్ రెడ్డి గారి ద్వారా ఈ పదవికి నాకు వచ్చినందుకు నా లక్ష్యం ఒక్కటే, రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలి. మన డిసిసి బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యతను నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారం అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సిబ్బంది వారి సలహా సూచనలు అందించాలని కోరుకుంటున్నాను. సంవత్సరంలో జరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తా. టీడీపీ పెద్దలకు ఎలాంటి అపఖ్యాతి రాకుండా నిజాయితీగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైతులకు అవసరమైన మద్దతు అందించడం నా బాధ్యత. చివరిగా ఈ డిసిసి బ్యాంక్ అభివృద్ధి నా ధ్యేయం. మరొకసారి సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.